నీట్ యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ ఘటనకు నిరసనగా కూకట్పల్లిలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో లీక్ మాఫియా దిష్టిబొమ్మ దహనం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న పరీక్షా మాఫియాపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏబీవీపీ నేతలు. నీట్ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తును స్వాగతిస్తూ దోషులందరినీ గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పదే పదే జరుగుతున్న అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ వెంటనే రాజీనామా చేయాలన్నారు. లేదంటే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు విద్యార్థి నాయకులు. రెండు సంవత్సరాలు కష్టపడి రాత్రి పగలు చదువుకొని నీట్ ఎగ్జామ్ రాసి పై చదువులు చదువుకొని ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అవుదామనే ఉద్దేశంతో 2 సంవత్సరాలు కష్టపడి చదివినటువంటి నీట్ ఎంట్రన్స్ పేపరు ఎన్టీఏ ఏదైతే ఏజెన్సీలో క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఇది చాలా సిగ్గుచేటు. తల్లిదండ్రులు విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని వెంటనే ప్రక్షాళన చేయాలి. ఏదైతే ఈ క్వశ్చన్ పేపర్ లీకేజ్ అయినటువంటి ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేయాలి. సిబిఐ ఏదైతే విచారణ కొనసాగిస్తుందో వెంటనే జరిపించి ప్రతి ఒక్కరిని కూడా డిమాండ్ చేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఈ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఇలాంటి పేపర్ లీకేజ్ అవ్వడము మొదటిసారి కాదు. దాదాపు 3 నుంచి 4 సార్లు సంవత్సరం గ్యాప్ లేకుండానే మళ్ళీ పేపర్ లీకేజ్ అవ్వడం జరుగుతుంది. లక్షలు తీసుకొని పేపర్ లీకేజ్ చేసినటువంటి ఈ ఎన్టీఏ ఏజెన్సీలో ఎవరైతే ఉన్నారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. వెంటనే మళ్ళీ విద్యార్థులకు న్యాయం జరిగేలా పరీక్ష నిర్వహించాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది.